చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ? ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో హలో హలో, మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరిని తిట్టే ఏముంది, అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా, కొనుక్కో అని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ కన్ఫ్యూజ్ చేయమాకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగొలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరు సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే, పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతులా కష్టపడి పడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరిపోతులైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా, పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పిల్లని తిట్టాలి కదా, అన్నని తిట్టున్నారు. ఎవరు తిడితే ఏముంది, అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే, నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు, చూసి నేర్చుకో పిల్లంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి. లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. మేమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం. తెల్లారు సంజయ్ ఒకసారి బయటికి రా. శ్రీహరి నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్ నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ మొక్కమోడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. అరే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు. రాజేష్ కన్నేమైంది, సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారేంటి అన్ని మీరు? హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును అమ్ముకుంటాను, నా మొగుడు నా ఇష్టం. అదే కదా, నా మొగుడు నా ఇష్టం, నా పిల్లలు అదే మా ప్రాబ్లం. స్వీటీ, ఏంటి ఇదిగో రింగ్ తెచ్చా.
తెచ్చావా? రింగ్ తెచ్చే బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెళ్ళో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారే సరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి అరే లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్, నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రవి వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పెళ్ళం దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొచ్చిన స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి నేను ముచ్చిదాన్ని కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో నిన్న పాప నాకెందుకయ్యా? తిను. ఎలా అడుగుతుందో నేను చూస్తా, తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలానే. నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం, మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్నుగొట్ట అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేయిస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే శ్రీహరి. ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టి కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు. నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా సంసారం ఒక చదరంగం.
మన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నావు? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కత్తర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు, మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మొలతాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలదని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. నా బతుకు అదొక్కటి తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నాను, ఇంకెవరో బాధపడుతున్నారను నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి O నెగటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. O నెగటివ్, నాది B పాజిటివ్. ఏమే ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది AB నెగటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. లోపలికి పో. O నెగటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. O నెగటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూపు? O నెగటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నారు లీటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి O నెగటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది B పాజిటివ్, మళ్ళీ O నెగటివ్ అడితే పురుషోత్తం. ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకడు ICU లో ఉన్నాడంటే వాడికి O నెగటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చి వచ్చావు. ఇంకో 1/2 లీటర్ ఇచ్చి ఇంకోని బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొబ్బిందట్రా? ఇది బావిలో నీళ్ళు అనుకున్నావురా, బకెట్లు తోడుకోవడానికి. బ్లడ్ రా పురుషోత్తం. వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతా నన్ను వదిలే. పురుషోత్తం రా పురుషోత్తం, అలా మొండికే పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం, ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదో అని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మంచి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా, పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తం తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేసావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం, పురుషోత్తం ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా? నీలాగా నేను డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ అని చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట, నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేం చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం, అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. B పాజిటివ్ కిడ్నీ కావాలా, AB నెగటివ్ కిడ్నీ కావాలా చెప్పున్నాయా? 2 కాదు, మరి ఎప్పట్లాగే O నెగటివ్.
మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి వరించిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను? పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక్క అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో ఆర్గ్యూ చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కగ్రాస్ పురుషోత్తం. ఎందుకు? మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, కిడ్నీ. నువ్వు మనసా పశువురా? నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా? కిడ్నీరా? తొక్కలో కిడ్నీ ఉడకంత ఫీల్ అవుతావేంటి? ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? నేను కిడ్నీ ఉన్నా ఏదో ఇక్కడి నుంచి. పురుషోత్తం రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోజరా పురుషోత్తం? ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. కింది నెంబర్కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు? నాకేం చెప్పలమ్మా తెలిసి నీకెందుకే? ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీతుడు పురుషోత్తం. నేను తీను. అరాచకమే పురుషోత్తం. అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం. నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా? కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే, పని ఉంటుంది. డాక్టర్ తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. పురుషోత్తం కాలిపోయే అవాల మీద నీకెందుకు పురుషోత్తం? ఓ నెగిటివ్ గుండె ఇస్తున్నా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. కానిస్టేబుల్, శాంతి భద్రతలను భంగం కలిగించిన ఎవరిని వదలను. వదలవద్దు సార్. నాకు మెంటల్ లేసింది అనుకో, 100 మంది టెర్రరిస్ట్ అయినా నిలబెట్టి కాల్ చేస్తా. సూపర్ సార్. శాంతి భద్రతలు లోపించిన గల్లి ఇదేనా? ఇదే సార్. మరి ఇంకేంటికి లేటు? ఇక్కడ నిలబడ్డావు. ఏమైంది సార్? కప్ప కానిస్టేబుల్. మీరు కప్పకు భయపడటం ఏంటి సార్? నీకు తెలియదులే నా గురించి. నేను కప్పకు భయపడతా, బల్లికి భయపడతా, ఒక మాటలో చెప్పాలంటే అరాంగుల సింహాల వరకు కూడా భయపడతా కానిస్టేబుల్. అరంగులు చీమకు కూడా భయపడతారా? అవును కానిస్టేబుల్. నీకు ఇంకో నిజం చెప్పనా? ఏంటి సార్? నాకు ఈ ఎస్ఐ జాబ్ రావడానికి కారణం కూడా నా భయమే. ఎలా అయ్యారు? ఒకసారి నేను ప్యాట్నీ సెంటర్ కి షాపింగ్కి వెళ్ళాను. వెళ్తుంటే అక్కడ వీధి కుక్క పడుకొని ఉంది. ఆ వీధి కుక్క తోకని తొక్కా అంతే. ఆ కుక్క పరుగెత్తుడికి నేను ఆ భయంతో పరిగెత్తుకుంటూ ప్యారెడ్ గ్రౌండ్ లో పరిగెత్తా. ఆ రోజే పోలీస్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ కుక్క భయంతో నేను ఎన్ని హై జంపులు చేశాను, ఎన్ని లాంగ్ జంపులు చేశాను, ఎన్ని తాళ్లు లెక్కేశాను నాకే తెలియదు. నాకు తెలియకుండా ఏవేవో చేసేసాను. కట్ చేస్తే మెల్లో 2 బంగారు పథకాలు ఉన్నాయి. అది కాదు సార్ అనేలోపు ఈ రోజు నువ్వు ఎస్ఐ అన్నారు, ఏసీ కార్ ఇచ్చారు. సార్ నేను సంవత్సరం పాటు రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఈ రోజు కానిస్టేబుల్ అయ్యాను సార్. నేను ఒక్కరోజు పరిగెడితేనే ఎస్ఐ అయ్యా. మీరు నక్క తోక తొక్కారు సార్? లేదు, కుక్క తొక్క తొక్కా. తొక్కలో ఏదో ఒక తోక తొక్కేలేదు సార్. పదండి వెళ్దాం. అక్కడ కప్ప ఉంటే ఎలా వేస్తాను కానిస్టేబుల్? నేను రాను, నా భయం. కప్ప సార్. దాన్ని తరిమే ఆ పొదల దాని పిన్నో పెద్దమ్మ ఉంటే అవి నా మీద దాడి చేస్తే అప్పుడు నేనేం చేయాలి? పిన్నో పెద్దమ్మనా? నీకేముంటారా చుట్టాలు వాళ్ళకుంటారా? సార్ రండి సార్, ఎత్తుకొని మరి తీసుకెళ్తాను. అయితే పద. కానిస్టేబుల్, నేను భయానికి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరికి చెప్పావుగా? చెప్పలే సార్. నువ్వు చెప్తావు, భయంగా ఉంది కానిస్టేబుల్. చెప్పలేను సార్. అయితే ఓకే. కానిస్టేబుల్, అక్కడ కూర్చుంది ఎవరది? యాంకర్ సార్. అంతే, మేకప్ ఎత్తుకోవద్దని చెప్పు కానిస్టేబుల్, నాకు భయంగా ఉంది. కానిస్టేబుల్ కానిస్టేబుల్ దింపే వదల కానిస్టేబుల్, స్టేషన్కి వెళ్ళిపోదాం పద. అవును, ఆ ఫైల్ తీ. సాయంత్రానికల్లా నీ ఇంట్లో 2 తలకాయలు ఉంటాయన్నా.
అన్నా డబ్బుల గురించి వదిలేసే అన్న, తర్వాత తీసుకుంటాను. కానిస్టేబుల్ వీటి చూస్తే పెద్ద రౌడీలో ఉన్నాడు, తలకాయలు గిల్కానంటున్నాడు. టేబుల్ దా గొప్పదా సార్ నువ్వు ఏదైనా చెప్పాలనుకో టేబుల్ కింద వచ్చి చెప్పు. సార్ ఓ రౌడీ కాదు సార్. రౌడీలకి రౌడీయా కాదు సార్, మటన్ షాపోడు. మటన్ షాపోడా? మరి తలకాయలు గిల్కాలంటున్నాడు. ఈ రోజు ఆదివారం కదా, ఎవడో వాడికి 2 మేక తలకాయలు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు సార్. అదే చెప్తున్నాడు వాడు. మేక తలకాయ ముఖమడా సార్ ఎవరా నీకు పెంచమన్నాడు అంత పెద్ద పెద్ద మీసాలు? నన్ను భయపెట్టిద్దామన్నారా? ఈ మీసాలకు భయపడి దాని మేకప్ కి భయపడి నేను రోజుకు 10 గంటలు టేబుల్ కింద ఉంటే శాంతి భద్రతలు ఎవడ్రా కాపాడతాడు? మీ అయ్య కాపాడతాడా? సార్ మీ శాంతి భద్రతలకి నా మీసాలకు అసలు ఏం సంబంధం ఉంది సార్? కొన్నిటికి కొన్ని సంబంధాలు ఉంటాయి అంతే. అన్నా సాయంత్రానికల్లా మీ ఇంట్లో 10 తలకాయలు ఉంటాయి అన్నా. అవి మేక తలకాయలని చెప్పరా దరిద్రుడా? 10 తలకాయలు మేకై ఉంటాయన్నా. పనికి మాలేదా? మావిడ ఫోన్ చేస్తుంది. హలో ఏవండి? తోలు తీస్తా చెప్పు. అదే ఇంటికి ఎప్పుడు వస్తారని కాల్ చేశాండి. తోలు తీస్తా ఎప్పుడు వస్తా నీకెందుకే? తోలు తీస్తా అది అన్నావు అనుకో, తోలు తీస్తా. మా అమ్మ మన ఇంటికి వస్తా అని చెప్పి కాల్ చేస్తుందండి. తోలు తీస్తా. మీ అమ్మ మన ఇంటికి వచ్చిందనుకో, మీ అమ్మది నీది కలిపి తోలు తీస్తా. అయ్యో వద్దులేండి. తోలు తీస్తా. సారీ అండి, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించడా లేవు. తోలు తీడాలి. తోలు తీస్తా. సార్ ప్రతి చిన్నదాని భయపడే మీరు పిల్లల్ని అలా భయపడతారండి సార్? కానిస్టేబుల్ నువ్వు పులికి భయపడు, నేను పులి వదిలేస్తుంది. నువ్వు పెళ్ళానికి భయపడ్డావు అనుకో, పాతాళని తొక్కేస్తది. అందుకే ప్రపంచంలో నేను దేనికి భయపడ్డా, పెళ్ళానికి మాత్రం భయపడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది కానిస్టేబుల్? పులి కంటే పెళ్ళమే క్రూర జంతువు అని అర్థమైంది సార్. ఎగ్జాక్ట్లీ. వీడు కళ్ళు కట్టి నేరస్తుడు. వీడు తీసుకెళ్ళి లోపలేసేయ్. కాదు, వీడు 100 మర్డర్లు 100 రేపులు చేశాడు. తీసుకెళ్ళి లోపలేసేయ్. 50 మర్డర్లా? టేబుల్ కింద ఏం చేస్తున్నావయ్యా? సార్ వాడితో మనకి ఎందుకు సార్? 50 మర్డర్లు చేశారంటున్నారు. వాడిని వదిలేదు సార్, వాడి పాపాన వాడు పోతాడు. దేవుడు చూసుకుంటారు సార్, వాడిని వదిలేదు సార్ ప్లీజ్ సార్. దేవుడు చూసుకుంటాడు. బయటికి రా. పోలీసు వెండి ఇలా మాట్లాడడానికి సిగ్గా లేదా నీకు? ధైర్యం లేదు సార్. మర్యాదగా వాడిని లోపలేస్తావా లేదా? వద్దు సార్, నేను వేయలేను సార్. వాడిని చూస్తేనే భయం ఉంది సార్. పక్కనే చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ వేసుకోండి సార్. ఇక్కడ మాత్రం వద్దు సార్. నాకు చిన్న చిన్న వాళ్ళు సార్ పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు, మందులు కొట్టేవాళ్ళు, పర్సులు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలు సార్. కానిస్టేబుల్ సార్ నువ్వు వాడిని లోపలే. సార్ కీసి ఇవ్వండి సార్. నువ్వు కన్ను పేలదు సార్. కన్ను పేలదు. పేలదు. దాంట్లో బుల్లెట్ ఎక్కడ పేలుతా అని చెప్పి జేబులో పెట్టుకున్నాం సార్. ఇదిగోండి సార్. కానిస్టేబుల్ సార్ వాడిని తీసుకెళ్ళి లోపల. అలాగే సార్. దర్జా కూర్చున్నట్టు పెళ్లి చూపులకు వచ్చినట్టు చూడగలగా. ఈ టైంలో మామిడి చేసిందంటే ఫోను. హలో ఏవండి? తోలు తీస్తా. అయ్యో నేను ఇప్పుడు ఏం అనలేదు కదండి. నువ్వు అనకపోయినా తోలు తీస్తా. అది కాదండి, సాయంత్రం వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తా అన్నారు కదా, తీసుకొస్తారా లేదా అని కాల్ చేశానండి. తోలు తీస్తా. తీసుకొస్తా. పులిని వేటాడడానికి వెళ్తున్నా. వేటాడి మటన్ తీసుకొని వస్తా. పులిని గిల్ని వేటాడడం ఎందుకండి మీరు? తోలు తీస్తా. నార్మల్ మాంసం తినడానికి నేను ఏమైనా సీఏ అనుకుంటున్నావే? ఎస్ఐ రణవీర్ సింగ్. తోలు తీస్తా. అలాగే అండి, మీరు ఎలా చెప్తే అలాగే అండి. పెట్టే ఫోన్. తోలు తీస్తా. రణవీర్ సింగ్ మా ఆవిడ సార్ కొద్ది గ్రిప్ లో పెట్టుకున్నా. సిగ్గుగా లేదు నీకు? కానిస్టేబుల్ వాడేంటి కానిస్టేబుల్ నాతోలా చూస్తున్నాడు? రౌడీలు అన్నాక అలాగే చూస్తారు సార్. అరే బంగారాజు. ఆడి పేరు బంగారాజు కాదు. నాకు తెలుసు, నేను ముద్దుగా పిలిపించుకుంటున్నా. అరే బంగారాజు మాట్లాడరా, నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే భయం ఉందిరా నాకు. ఏదైనా మాట్లాడరా. బిర్యానీ తింటావా, మందు తాగుతావా చెప్పు, వైన్ షాప్ మొత్తం ఇక్కడే పెడతా. ఇటు మాట్లాడి. నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది రా? నువ్వు లోపల నా గురించి ఏం స్కెచ్ గీస్తున్నావు నాకు అని భయం రా నాకు. శైలేష్తో చంపుతున్నా.
వెంటరాయుడు కానిస్టేబుల్ సార్ నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేకల పాకలో పులిని తెచ్చి కట్టేసినట్టుంది కానిస్టేబుల్. ఇక్కడ ఎంతటి కరడు కట్టిన మగాడినైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా ఒక అంశంతో ఫ్లాట్ అవుతాడు. ఆ అంశాన్ని దింపుతా. ఈవెంట్ మేనేజర్ ఎయిర్టెల్ నవీన్, ముగ్గురు కత్తి లాంటి ఫిగర్ ని దింపు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక పోలీస్ అధికారి అయి ఉండే ఆఫ్టర్ చెంచా గారికి ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తావా? నువ్వేంటే అలా చూస్తున్నావు? అలా చూస్తున్నావు? చూడుకో పుడి చేస్తావు, గొంతులో దించేస్తా. అలాంటి ఏమనుకుంటున్నావు? వీడి గురించి నీకు తెలుసా? చంటి గారి దగ్గర ఆఖరికి పొట్టు నరేష్ గారు కూడా వీడిని పిచ్చగొట్టుడు కొట్టాడు. వీడికి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు ఇక్కడ. కానిస్టేబుల్ వీడికి తీసుకొని లోపల పరువు 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 పోతుందిరా. మా సిఐ గారు ఎక్కువ ఆగ్రహంలో ఉన్నాడు, కొద్దిగా వాడిని చల్లబడతారా ప్లీజ్? పేరెంటాలకు వచ్చినట్టు ఇంకా అలా కూర్చున్నావు ఇక్కడ. ఎవరో నువ్వు? సత్యే సన్నగా సత్యే రణవీర్ సింగ్ వెళ్ళదా నువ్వు? వెళ్ళలేదా సార్? రోజా గారు ఎలా అనిపించింది? బాగుంది, సరదాగా అనిపించింది నాకు. బాబు సార్ నైస్ కిట్, గుడ్. నాద వినోదము నాట్య విలాసము పరమసు. ఈ డాన్స్ ఏమందరు? ఏదో చేసాడు భరతనాట్యం. సారీ మాస్టర్, లేట్ అయిపోయింది. లే, టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా, నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా చెప్పాను రా నీకు నేను. అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా. నడుముని బయటికి తీ. అది అలలారా? ఎడార్లో నడుములా ఉంది, ఏం చేసుకుంటారా దాని వెనకాల? దాంతో ఏం చేస్తా? బయటికి తీ దాన్ని. అలా తీ. సరే, తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేడా. తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారేసలేరులా అలా చేతులు ఊపాలి. ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరికలని మిగిలిపోయిందిరా నాకు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్. డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్ అని అందరి బాడీ ఒకటే కదరా? చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడీ ఎక్కడుందో పెట్టు. సంవత్సరం తర్వాత దాని కాకముందే బెటర్ కొనండి తిను. బాస్, మీరు జంట నగరాలకి మంట పుట్టిస్తుంటే వీడికి మీరేమో తెలియదంటున్నారు బాస్. ఏరా, బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిలహరి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు? ఆయన బాంబేలో వాయిస్తున్నారు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఏరా, ఇటు చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఏరా, చందా ఇవ్వలేదంట? ఇవ్వను కూడా. ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చందా ఇవ్వాలి. అర్థమైందిరా నా ఉల్లిపాయ? హలో, అరే గాడిదలా పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ గారి పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లాంటి నా మార్కెట్ లో చేయబెడతారా? నువ్వారా డాన్ బప్పిలహరి? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ నేనరా బప్పిలహరి. నువ్వు డాన్ బప్పిలహరి? యా
ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా. నీలాగుండా డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడి నుంచి పుడితే నాకేందిరా? నా మార్కెట్ మీద చేతికి చెప్పు. చెప్పనా? చెప్పు. మెంటలా ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరసకురా అంటారేంట్రా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా 2 పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్ తో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు అవుతారు, ఓడినా జనాలు అవుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే వచ్చుకోరా. నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరువు పోతుంది. అదే మన బలం అంటే ఏదో కోట్ వేసుకొని నిలబడటం కాదు. పదరా, బప్పిలేరు దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా. పలాను ముందే వస్తావురా? రా బప్పిలేరు గారు. వీడు ఛానల్ పెడతానని చెప్పి నా దగ్గర 5 కోట్లు దొబ్బేశారు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్. ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు 5 కోట్లతో? గుత్తొంకాయ ఎలా ఉండాలి, ములక్కాడలు ఏ సైజ్ లో కట్ చేయాలి, కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, ఇవన్నీ చూపిస్తున్నా సార్. వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు? ఛానల్ పెడతానంటే ఏం చేస్తాను సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. పెట్టాను కదా ఛానల్. ఏం పెట్టావరా? టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు కొట్లాడుకుంటే ఇక్కడ బబ్బిలారి డాన్ ఎందుకురా? సార్ మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఏం చేస్తావు? కొడతావా అని అడుగుతున్నా. ఇయ్యను. చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకొని ఊకో. అంత మగాడి వారా నువ్వు? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా, డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? డబ్బులు ఇడికి ఇచ్చేస్తా. అరే వాడిచ్చే డబ్బులు 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చిపడే. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తా, 3 కోట్లు కూడా నాకు ఇస్తా. ఇవ్వమంటావా? అమ్మో వద్దు, అలాగే ఇచ్చేస్తా. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పుల హరి నువ్వేనా? అరే నువ్వేనా బప్పుల హరి? నేను కాదా? ఆ బప్పుల హరి ఎవడ్రా? నేనే బప్పిల్హరి. ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యావరా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఎదురా. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? సరే చేసుకో, కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలకి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేడీ వేయడానికి వచ్చిన వాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు మీకే కాదు, సిటీలో ఉన్న డాన్లందరికీ వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరు పంపిస్తాను సార్, నిద్ర కట్టాడు సాలే. అవునా? ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈడు మామూలు కాదురా. ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, ఏం మాట్లాడతారు సార్ మీరు?
ఇక నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొదలైంది సార్, వాడు మొదలైంది. ఈ పొట్టి దాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. స్టార్ట్ విత్ రోజా గారు. డాన్స్ మాస్టర్ గానే నాన్ సింగ్ డాన్స్ లో రిథమ్ డిఫరెంట్ గా ఉంది కానీ తమాషగా ఉంది, అది ఫన్నీగా అనిపించింది. నైస్. నాగ్ బాబు సార్. డాన్స్ మాస్టర్ నుంచి డాన్ గా మారడం వరకు ఫ్లో కరెక్ట్ గా ఉంది, గెటప్ వరకు బాగుంది, మధ్యలో చేసినవి బాగున్నాయి. గుడ్.